హైదరాబాద్ వెంకటరావు నగర్లో బీఆర్ఎస్ మాజీ మంత్రులు ఎర్రబెల్లి మల్లారెడ్డి సమావేశం నిర్వహించారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి 420 హామీలతో అధికారంలోకి వచ్చాడని ఎర్రబెల్లి దయాకర్ ఫైర్ అయ్యారు. గతంలో నెంబర్ 1గా ఉన్న తెలంగాణ ఇప్పుడు 10వ స్థానంలోకి జారిపోయిందని అన్నారు. జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ను ఓడిస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని ప్రేలాపన చేశారు ఎర్రబెల్లి దయాకర్. ఇక మరోవైపు కాంగ్రెస్ సర్కార్పై మాజీ మంత్రి మల్లారెడ్డి కూడా విమర్శలు సంధించారు. ఆటో వాళ్ళు తీవ్ర బాధలో ఉన్నారని, అన్ని వర్గాలను రేవంత్ పరేషాన్ చేస్తారని మండిపడ్డారు. అభివృద్ధి లేదని, ఒక్క హామీ కూడా నెరవేరలేదని మండిపడ్డారు మల్లారెడ్డి. వాళ్ళు కూడా కానీ జూబ్లీహిల్స్ లో మాత్రం బుద్ధి చెప్తాం కాంగ్రెస్ కానీ డిసైడ్ అయ్యారు ప్రజలంతా. ఎందుకంటే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు అందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చేసారు మొత్తం. మళ్ళీ మాకు కేసీఆరే కావాలి, మాకు మళ్ళీ కేటీఆరే కావాలి, హైదరాబాద్ని అభివృద్ధి చేసిందంటే మాకు కేటీఆర్, అప్పుడు రాష్ట్రాన్ని అంతా కూడా ఆదర్శ రాష్ట్రాన్ని తీసుకొచ్చిందంటే మాకు కేసీఆర్ అని ప్రజలకు అర్థమైపోయింది. డెవలప్మెంట్ అన్డెవలప్మెంట్ అనేది రెండు క్లియర్ కనిపిస్తుంది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రజలకు క్లియర్ క్లారిటీ ఉంది. ఇప్పుడు గురుకుల పాఠశాలలో ఇప్పుడు బ్రహ్మాండంగా నడిచినాయి. 6 లక్షల మంది స్టూడెంట్స్ ఇప్పుడు మంచి పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు తయారయ్యారు. ఇప్పుడు ఏం లేదు, అలా అంత కలుషితమైన ఆహారం వస్తుంది, అన్ని ఇబ్బందికరం లేదు, మెయింటైన్ చేయలేకపోతున్నారు, కంట్రోల్ చేయలేకపోతున్నారు, వాళ్ళు పరిపాలన చేయలేకపోతున్నారు, అన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి గ్యారంటీగా జూబ్లీహిల్స్లో ప్రతి ఒక్కరు కూడా డిసైడ్ అయిపోయినారు. మేము బీఆర్ఎస్కి వేస్తాం, కారు గుర్తుకు ఓటేస్తాం, మా సున్నితమ్మని గెలిపిస్తామని చెప్తున్నారు. పరేషాన్లో ఉన్నారు, అంత పరేషాన్. కాబట్టి అందరూ కూడా ప్రజలు అక్కడ ఊర్లలో పోతే పోయి వాళ్ళని సుఖంగా ఉన్నారా లేరు. ఇప్పుడు సిటీకి వస్తే మేమంతా సిటీ మిమ్మల్ని అందరం గెలిచినాం, కానీ ఒక్క రూపాయి ఇస్తాడు ఒక కాంగ్రెస్ వచ్చేసింది, ఒక డెవలప్మెంట్ ఏం లేదు. మా కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీహిల్స్లో, మా గోపాల్ ఉన్నప్పుడు ఫ్రీ వాటర్ జిహెచ్ఎంసీలో ప్రతి ఒక్కరికి ఫ్రీ వాటర్.